జెడ్పీటీసీ సభ్యురాలు ఇంటిపై జరిగిన దాడికి టీడీపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. లక్కిరెడ్డిపల్లి మండలం జాండ్రపల్లిలో వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు రమాదేవి ఇంటిపై జరిగిన దాడికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యనమల మదనమోహన్ అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర వారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పైన దృష్టి సారించాలని, ఎవరిపైన ఎటువంటి రాజకీయ కక్ష సాధింపు చేయలేదన్నారు. మాజీ ఎంపీపీ అంప బత్తిన రెడ్డయ్య వారి కుటుంబ సభ్యులు దప్పేపల్లి గ్రామంలో చేసిన దౌర్జన్యాలు అన్ని ఇన్ని కావన్నారు. మహిళలను చూడకుండా ఇష్టానుసారంగా దుర్భాషలాడడం, గడిచిన 5 ఏళ్లలో అధికార అహంకారంతో అక్రమ కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. చనిపోయిన తర్వాత కానీ రాయిపించింది. ఆ అగ్రిమెంట్లు ఉన్నాయని చెప్పి నన్ను కొట్టను తిట్టను రవిడితనం చేసి నేను రోడ్డు వేస్తా అంటే అడ్డపడినా, కొట్టను వచ్చినాడు. మట్టి ఎర్రమట్టి తోలుతా అంటే వాడు పోయి అడ్డపడినా, కొట్టను వచ్చినాడు. నేనే మాట్లాడినానని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఎస్పీకి ఎస్ఐకు నేను తిట్టినట్టుగా వాళ్ళకి ఈడీ చూపించినాడు. సాయంత్రం 9 గంటలకు వచ్చినాను, రాత్రి 8 గంటల వరకు నన్ను స్టేషన్లో పెట్టించుకొని మళ్ళీ వాళ్ళు ఫోన్ అన్నారు. నేను ఫోన్ అని తిరగవన్నా, నన్ను నేను తప్పు చేయడానికి ఎందుకు పిలుచుకొచ్చినారు, నాది స్థలం అని తిరగవన్నా. తిరగబడితే అప్పుడు నేను ఫోన్ ఇంటికి నాకు న్యాయం చేయండి అన్నా. అప్పుడు ఫోన్ వాళ్ళు నన్ను పంపించేసినారా. నేను ఇంటికి పోయాలంటే ఏం చేస్తుంది, ఎక్కడ చేస్తుంది, లేని పోయి గలీజు మాటలు మాట్లాడతాడు. ఒంటిగా కనపడితే లంజి అంటాడు, నీళ్ళకు పోతే లంజి అంటాడు, నా ఉచ్చల్లాగా వచ్చింది అంటాడు. గలీజు మాటలు మాట్లాడతాడు. మేమేమనకపోయినా మమ్మల్ని నేను ఒక్కదాన్ని ఉండేది, ఆడదాన్ని ఎవరు లేరు, అందరిని అడిగి సరించుకోండి. నేను వంటి ఆడదాన్ని ఉండా, నా బిడ్డలు చెరువు తిప్పిపోయినారు. నేను స్థలానికి అడ్డపడి నీ పేరుతో ఉంటే కాకపో ఎన్నెన్నో గలీజు మాటలన్నీ మాట్లాడి నాకు చేసినాడు. సార్ నాకు న్యాయం చేయండి. వాని మాటలు నేను మగోడు మాట్లాడినట్టు నేను మాట్లాడినని నన్నే తిట్టాడు. అంటే ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రెడ్డమ్మ అంకన్న మాకు అగ్రిమెంట్ కాగితం రాయించినారు. స్థలం ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నిన్న సార్ వచ్చింటే చూపించిన, రాంప్రసాద్ రెడ్డి సార్ వచ్చింటే ఇదే సార్ నా స్థలము, నేనే నాకు ఇన్ని మాటలు తిరిగినా సార్ అని అన్నీ చెప్పినా. సరేలేమ్మా, చాలా సార్లు వచ్చినావు, నీకు న్యాయం చేస్తా, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి రా, నీకు ఎంఆర్ఓకు ఆర్ఐకు ఈఆర్ఓకు అందరికి చెప్పి నీకు న్యాయం చేస్తాను, నువ్వు బాధపడాకు అన్నాడు. అంతవరకే కానీ వాళ్ళ ఇంటి మీదకి కొట్టను తిట్టను పోయేది నాకు తెలియదు సార్. నాకు 2 బిడ్డలే ఉన్నారు, చాలా మంది లేరు. అందరినీ కూడా అడిగి సారించుకోండి. దప్పేపల్లి గ్రామం మాది 2 సెంట్లు 2.5 సెంట్లు ఉంటుంది సార్. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే తెలుసు, నాకు కూడా తెలియదు సార్. ఇప్పుడైనా తిడతాడు సార్. స్థలానికి అడ్డం పోయినాననుకో తిడతాడు, పోకుండా పోయినాననుకో ఏమన్నాడు, తిప్పుతున్నాడు. జగన్ వచ్చిన వాళ్ళ ఉండి పౌరతంలోనే మమ్మల్ని స్థలానికి అడ్డపడిన పోయినప్పుడల్లా తిడతానే ఉన్నాడు. ఇదే కాకుండా వ్యక్తిగతంగా చాలా బాకీలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి దగ్గర బాకీలు చేసినాడు. ఆ బాకీల వాళ్ళు కూడా చాలా మంది అతనికి రాంప్రసాద్ రెడ్డి నేను వెళ్ళేసి అడిగినానని చెప్పి చాలా పంచాయతీలో చాలా మంది నీకు సహాయం వస్తానంట, మెడకాయలు తీస్తా తలకాయలు తీస్తానని వాళ్ళకి పోయి పాపం ఏదేదో తిట్టి ఇంటి మీద ఇచ్చేసినాడు. నిన్నటి రోజున లక్కిరెడ్డిపల్లి మండలం దప్పేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఇష్యూకు తెలుగుదేశం పార్టీకి కానీ, మా మంత్రివర్యులు రాంప్రసాద్ రెడ్డికి కానీ, వారి అనుచరులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదో అతని వ్యక్తిగత కక్షలతో చేసుకున్నటువంటి దుశ్చర్యగా భావిస్తున్నాం మేము. ఇటువంటి అరాచకాలు అయ్యా రెడ్డయ్య గారు, మేము ఒకటే చెప్తున్నాం, ఎంపీపీగా చేసినాం, సర్పంచ్గా చేసినాం, జెడ్పీటీసీగా చేస్తున్నామని చెప్తున్నారు. కానీ మీరు గత 5 ఏళ్ళు ఏం చేసినారు? బాధితులంతా మా వెనకాలే ఉన్నారు. వారందరికీ కూడా మీరు ఎంతో అన్యాయం చేసినారు. ఈ పాపాలన్నీ పండించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ ప్రభుత్వం కాదు, మాకు మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే మా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ మాకు నీతిగా ఎలా బతకాలి, ప్రజలకు ఏ రకమైనటువంటి మేలు చేయాలి అనేటువంటి దాని మీదనే మాకు చెప్తారా. కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని ఏ రోజు కూడా మాకు చెప్పబోరు. ఏదైనా మేము తప్పు చేస్తూ ఉంటే దాని మీద కూడా మాకు పిలిచి మందలిస్తాడే కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడమని మాకు చెప్పరు. మీరు చేసినటువంటి పాపాలు, గతంలో చేసినటువంటి పాపాలు, ఎన్నో ఆక్రమణలకు గురైనటువంటి బాధితులు వచ్చి రోజు వాపోతున్నారు. వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోమంటారే కానీ వ్యక్తిగతంగా ఏ రోజు కూడా మాకు
పలానా వారి మీద వ్యక్తిగతంగా మీరు కక్ష తీర్చుకోండి, పలానా వారి మీద మీరు ఈ రకంగా పాల్పడండి అని చెప్పి ఏ రోజు కూడా చెప్పరు. మీరు చేసినటువంటి పాపాలే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే జరిగింది. కానీ మాకు కానీ మా మినిస్టర్ గారికి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వాళ్ళు చట్టం తన పని తాను చేస్తుంది అని మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే గంజాయి బ్యాచ్ అని అన్నారు. గంజాయికి అడ్డాగా మార్చిన ప్రభుత్వం ఏది అని ప్రశ్నిస్తున్నాం మేము. గంజాయికి అడ్డాగా మార్చిన ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేగాని మా ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్లను సారాయి బ్యాచ్లను ఏ రోజు కూడా మా మినిస్టర్ గారు కానీ లోకల్గా ఎవరు ప్రోత్సహించబోమని తెలియజేసుకుంటున్నాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.